ఇంగ్లీష్‌లో అతి చిన్న టాపిక్ ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ అనే టాపిక్ ఇంగ్లీష్‌లో అంత ఇంపార్టెంటా? లేదా స్పోకెన్ ఇంగ్లీష్‌లో దీని యూసేజ్ ఎంత? ఆర్టికల్స్ అనే టాపిక్ లేకుండా మన ఇంగ్లీష్‌ని మేనేజ్ చేయలేమా? లేదా ఈ చిన్న టాపిక్‌ని ఎందుకు అందరూ అంత కన్‌ఫ్యూజ్ అవుతుంటారు? దీన్ని మనం ఎలా ఈజీగా డీకోడ్ చేయాలి? ఈ విషయాలన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో మనం తేల్చేద్దాం. నౌ లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్ డైరెక్ట్‌లీ. ఈ 3 వర్డ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ అండ్ ద. ఈ 3 వర్డ్స్ ని మనం ఇంగ్లీష్ లో ఆర్టికల్స్ అంటాం. ఓకే, ఏ అండ్ ద. ఓకే, అసలు ఏ లేదా యాన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ద అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఐ విల్ గివ్ యూ సమ్ సింపుల్ టిప్స్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ ఏ గాని యాన్ గాని ఏదైనా ఒకటి అని చెప్పడానికి ఆర్టికల్స్ వాడతాం. ఏదో ఒకటి. ఓకే, ఇట్స్ నాట్ స్పెసిఫిక్. ఏదో ఒకటి. ఎగ్జాంపుల్, నాకు ఒక మ్యాంగో ఇవ్వు, ఏదో ఒకటి. సో నాట్ పర్టికులర్, నాకు ఆ మ్యాంగోయే ఇవ్వు అని అడగట్లా. ఓకేనా, ఏదో ఒకటి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. మరి దా అంటే ఏంటి? పర్టికులర్. ఆ మ్యాంగోయే కావాలి, లేదా ఆ ల్యాప్టాప్ తీసుకో, ఆ పెన్తో రాయు. సో వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పర్టికులర్ థింగ్, సో ఐ హ్యావ్ టు యూస్ ద. ఇస్ దట్ క్లియర్? అయితే దీన్ని కొంచెం డెప్త్గా చూద్దాం. ఓకే, ఈ ఏ అండ్ ని మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాం. అంటే డెఫినెట్ కాదు. సో విచ్ మీన్స్ జనరల్ సెన్స్ లో మాట్లాడతాం, ఏదో ఒకటి, లేదా నాట్ స్పెసిఫిక్. అండ్ ఈ దా అనే దాన్ని మనం డెఫినిట్ ఆర్టికల్ అంటాం. ఓకే, సో డెఫినిట్ ఆర్టికల్ ఎందుకు అంటున్నాం? స్పెసిఫిక్. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన విధంగా స్పెసిఫిక్ లేదా పర్టికులర్ గా, అదిగో ఆ పెన్నే కావాలి, ఆ బుక్ కావాలి. ఇఫ్ యూ టాక్ లైక్ దిస్ యూ కెన్ యూస్ ద. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, వన్ ఆఫ్ మెనీ. చాలా వాటిలో ఏదో ఒకటి. సేమ్ మీనింగ్ వస్తుంది నేను చెప్పిన విధంగానే. వన్ ఆఫ్ మెనీ. ఇదేంటి? దట్ వన్. పాయింటింగ్, ఇదిగో దట్. ఆ దట్ అంటున్నాం కదా, దాన్ని మనం ద కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, అది నేను ఎగ్జాంపుల్స్ లో చెప్తాను. సో నెక్స్ట్ వన్ ఇస్, ఇది ఓన్లీ సింగులర్ నౌన్స్ కి మాత్రమే వాడాలి. ఎందుకంటే ఒకటి అని మీనింగ్ రావాలి కదా. ఒక పెన్ను, ఒక బుక్, ఒక కారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓన్లీ సింగులర్ నౌన్స్ కి మాత్రమే వాడాలి. ఒక కారు, ఏ కార్, లేదా ఒక అంబ్రెల్లా, యాన్ అంబ్రెల్లా. ఏదైనా ఒక్కదానికి మాత్రమే, ఒకటి ఉంటేనే మనం ఏ గాని యాన్ గాని వాడతాం. సో ఇక్కడ ఒక కార్స్ అనలేం కదా మనం. ఏ కార్స్ రాంగ్, యాన్ అంబ్రెల్లాస్ రాంగ్. ఎందుకంటే మనం ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏ వాడకూడదు, యాన్ వాడకూడదు. ఓకే, అది నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్స్ లో నేను చెప్తాను. ఒక కార్ అయినా ఇక్కడ ద కార్ అన్నాం, ఇక్కడ 2 కార్లు 3 కార్లు ఎక్కువ కార్లు అయినా ద కార్స్ అన్నాం. ఇక్కడ సింగులర్ కి ప్లూరల్ కి మనం వాడుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ ఆర్ యాన్, ఇది ఓన్లీ సింగులర్స్ కి మాత్రమే వాడాలి, ప్లూరల్ కి వాడకూడదు. ఇస్ దట్ క్లియర్? అయితే ఇక్కడ ఏ కార్ అన్నాం, ఇక్కడ యాన్ అంబ్రెల్లా అన్నాం. ఇది ఒకటే, ఇది కూడా ఒకటే. కానీ ఒకటి ఉన్నప్పుడు మనం ఏ అనాలా, యాన్ అనాలా? ఓకే, సో ఏ అంటే ఒకటి, యాన్ అన్నా కూడా ఒకటే కదా. సో వాట్స్ ద డిఫరెన్స్? నౌ లెట్స్ డైవ్. ఏఈఐఓయుని ఇంగ్లీష్లో వవెల్స్ అంటారు. సో మనం తెలుగులో అచ్చులు అంటాంగా, వాళ్ళకి అచ్చులు ఏఈఐఓయు అనమాట. ఇవి లేకుండా వాళ్ళు ఎలాంటి వర్డ్ కూడా రాయలేరు. ఇందులో ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. సో మ్యాక్సిమం ఉంటుంది, 90% ఉంటుంది. కొన్ని వర్డ్స్కి రాకపోవచ్చు, బట్ అందుకే వీటిని మనం వవెల్స్ అంటాం. ఏఈఐఓయుని మనం బేస్ చేసుకోవాలంటే మనకు ఫొనెటిక్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఫొనెటిక్స్లో మొత్తం 21 సౌండ్స్ ఉంటాయి. ఆ 21 సౌండ్స్ని బేస్ చేసుకొని మనం అది ఏ సౌండ్ వస్తుంది అనే దాన్ని బట్టి మనం యాన్ అనేది అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు. మనం సింపుల్గా నేర్చుకోవాలంటే మన తెలుగులో ఉన్న అచ్చుల్ని ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేద్దాం. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే యాపిల్, ఇక్కడ యాపిల్ని యాపిల్ ఆ అని వాళ్ళు చదువుతారు కదా, దాన్ని నేను అలా ఇంకా ఆ సౌండ్స్ ద్వారా వెళ్ళాలనుకోవట్లే. ఇదే యాపిల్ని మన తెలుగులో రాద్దాం. మన తెలుగులో రాసి అందులో ఫస్ట్ లెటర్ ఏముంది చూడండి, ఆ. మన రెండో ఆ అంటే ఆ నుండి అమ్మహ వరకు చాలా అక్షరాలు ఉంటాయి కదండి. సో ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ అం అహ. సో ఈ లెటర్స్తో ఏదైనా ఒక వర్డ్ స్టార్ట్ అయితే, ఈ లెటర్స్తో ఏదైనా ఒక పదం స్టార్ట్ అయితే ఆ నౌన్ ముందు మనం యాన్ పెట్టాలి అంటున్నాం. ఓకే, అందుకే ఇక్కడ చూడండి యాపిల్. ఇక్కడ నేను రెండో లెటర్ మూడో లెటర్ చూడట్లే, ఫస్ట్ లెటర్ ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న లెటర్స్లో ఏదో ఒకటి ఉండాలి. సో యాపిల్.
సో అందుకే యాన్ యాపిల్ అన్నాను. నెక్స్ట్ ఆరెంజ్. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న వాటిని ఇంకా వదిలేయండి. ఇంగ్లీష్లో ఉన్న వాటితో వెళ్ళాలి అనుకుంటే ఈ సౌండ్స్ని బేస్ చేసుకొని వెళ్ళండి. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ తెలుగు. మన తెలుగు మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఆరెంజ్. ఆరెంజ్ అనగానే సో మనం ఇక్కడ రెండో ఆ ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. సో ఫస్ట్ లెటర్లో సో మనకు ఆరెంజ్. సో రెండో ఆ ఉంది కాబట్టి యాన్ ఆరెంజ్ అన్నాను. నెక్స్ట్ యాక్టర్. ఓకే, ఇలా చూడొద్దు, ఇక్కడ చూడండి. సో యాక్టర్. ఇక్కడ మొదటి ఆ వచ్చినా రెండో ఆ ఈ ఊ ఏ ఏది వచ్చినా సరే అంటే ఆ పర్టికులర్ వర్డ్లో ఏది వస్తుంది అని నేను చెప్పలేను కానీ సో మొదటి లెటర్లో ఆ నుంచి అమ్మహ వరకు ఒకవేళ ఆ లెటర్స్తో స్టార్ట్ అయితే మీరు యాన్ పెట్టుకోండి ఆ నౌన్స్ ముందు. నెక్స్ట్ ఎమ్మెల్యే. ఇక్కడ ఏఈఐఓఈని బేస్ చేసుకొని సార్ ఇక్కడ ఎమ్ ఉంది కదా నేను ఏ పెడతాను, ఏఈఐఓయు ఉంటేనే కదా యాన్ పెట్టాలి, అలా కదా. అందుకే చెప్పాను ఎమ్మెల్యే అనేది మీరు ప్రొనౌన్స్ చేస్తే ఆ అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది మీకు. ఎమ్మెల్యే మన తెలుగులో రాద్దాం. ఎంఎల్ఏ. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది ఏ, అంటే ఇది అల్లో ఉందిగా, ఏఏఐఓఓలో ఏ ఉందిగా. సో అందుకే మన ఆ నుంచి అమ్మహ వరకు ఉంటే గనక మనం యాన్ పెట్టాలి, అందుకే అది యాన్ ఎమ్మెల్యే అయింది. నెక్స్ట్ యాన్ ఎస్ఐ. ఈ యాన్ ఎస్ఐ ఎలా అయింది, ఓకే ఎస్ఐ. సో ఇక్కడ ఎస్ ఉంది కదా అని దీంట్లో చూసుకోకండి, ఎస్ఐని తెలుగులో రాయండి. ఫస్ట్ లెటర్ ఏ కదా, ఫస్ట్ లెటర్ ఇది ఏఐలో ఉంది కాబట్టి యాన్ ఎస్ఐ అయింది. నెక్స్ట్ అంబ్రెల్లా. అంబ్రెల్లా ముందు ఏ పెట్టాలా యాన్ పెట్టాలా, అంబ్రెల్లా ఫస్ట్ ఆ. ఓకే, సో మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి యాన్ అంబ్రెల్లా అన్నాం, యాన్ అంబ్రెల్లా. మీరు ఇప్పుడు ఏదైనా తీసుకోండి. డాక్టర్. ఓకే, డాక్టర్లో ఫస్ట్ లెటర్ ఏంటి, ఇంగ్లీష్లో కాదు తెలుగులో. డాక్టర్లో డా కదా, ఈ డా అనేది అల్లో ఉందా గుణితాల్లో ఉందా, ఎస్ గుణితాల్లో ఉంది, అల్లో లేదుగా. అందుకే సో ఏ డాక్టర్ అనాలి. ఏమనాలి, ఏ డాక్టర్. నౌ లెట్స్ డైవ్ ఇంటూ ఏ అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఓకే, సో క్వైట్ ఆపోజిట్ అండి. ఓకే, ఎక్కడైతే ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న సౌండ్స్ రాకుండా కా నుంచి బండిరా వరకు ఉండే తెలుగు లెటర్స్తో స్టార్ట్ అవుతాయో వాటిని మనం ఏ అని పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి టేబుల్. సో టేబుల్ని నేను ఇలా రాశాను. ఇది ఈ ఫస్ట్ లెటర్ అనేది అల్లో ఉందా గుణితాల్లో ఉందా, ఎస్ ఖచ్చితంగా ఇది గుణితాల్లోనే ఉంది, అందుకే ఏ టేబుల్ అన్నాను, ఏ టేబుల్. చైర్. ఓకే, చా లేదా చై అనేది అల్లో లేదు కదండి, సో అందుకే నేను ఏ చైర్ అన్నాను. పెన్. సో పా పా పీ పీ అందులో ఉంటుంది రైట్, సో ఇది అల్లో లేదుగా, సో అందుకే పెన్. ఫస్ట్ లెటర్లో అల్లో లేనిది వచ్చింది కాబట్టి నేను ఏ పెడుతున్నాను, ఏ పెన్. నెక్స్ట్ కంప్యూటర్. క. ఓకే, సో కంప్యూటర్, ఏ కంప్యూటర్. నెక్స్ట్ ఏ సబ్ ఇన్స్పెక్టర్. ఏ సబ్ ఇన్స్పెక్టర్. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ మనం తెలుగులో రాయాలి, సబ్ ఇన్స్పెక్టర్. ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి స, అందుకే ఏ సబ్ ఇన్స్పెక్టర్ అన్నాను. ఇక్కడ డూ రిమెంబర్ నేను ఇన్స్పెక్టర్ అనట్లా, ఓన్లీ ఇన్స్పెక్టర్ అన్నాను అనుకోండి ఇక్కడ ఈతో స్టార్ట్ అవుతుంది, అందుకే యాన్ ఇన్స్పెక్టర్ అంటాం, యాన్ పెడతాం. కానీ ఇక్కడ నేను ఏమంటున్నాను సబ్ ఇన్స్పెక్టర్. సో సాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ సబ్ ఇన్స్పెక్టర్. అయితే ఇక్కడ చూడండి యాన్ ఎస్ఐ. ఇక్కడ మనం చూసినప్పుడు యాన్ ఎస్ఐ అని ఎందుకు అన్నాం, ఓకే ఎస్ఐ అన్నా సబ్ ఇన్స్పెక్టర్ అన్నా ఒకటే కదా. చూద్దాం ఎస్ఐ. ఇక షార్ట్ ఫామ్లో మనం ఎస్ఐ అని పలుకుతున్నాం, అలాగే అక్కడ రాస్తున్నాం చూడండి ఎస్ఐ. ఓకే, ఇందులో ఫస్ట్ లెటర్ ఏతో స్టార్ట్ అవుతుంది, మన ప్రొనౌన్సియేషన్ ఎప్పుడు ఫస్ట్ లెటర్ ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ పెట్టాము. ఓకేనండి, సో ఇక్కడ సాతో స్టార్ట్ అవుతుందండి, సబ్ ఇన్స్పెక్టర్లో సా అనే దాంతో అంటే గుణితాలతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ పెట్టాము. ఏదైనా గుణితాలతో స్టార్ట్ అయితే చక్కగా ఏ పెట్టండి, ఓకేనా. అచ్చులతో స్టార్ట్ అయితే మనం యాన్ పెట్టండి సరిపోతుంది. ఓకే, అంటే సింపుల్గా అచ్చులు హల్లులు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూనివర్సిటీ. యూనివర్సిటీ అనగానే మనం చిన్నప్పటి నుంచి చేసే తప్పులు ఉంటాయి, ఓకేనా. యాన్ యూనివర్సిటీ అని పెడతా ఉంటాం, ఎందుకు మనకు ఇంగ్లీష్లో చూడడం అలవాటు అయిపోయింది, ఇంగ్లీష్లో ఫస్ట్ లెటర్స్ చూసి పెట్టేస్తూ ఉంటాం. ఓకే, సో యూనివర్సిటీ తెలుగులో పలకండి, ఓకేనా. తెలుగులో మీరు యూనివర్సిటీ అంటారా యూనివర్సిటీ అంటారా, యూ. ఓకే, పలికేటప్పుడు ఇలాగే కదండి పలుకుతారు.
ఇలాగే కదా. ఇది ఈ యు అనేది మనకు అచ్చుల్లో ఉందా, హల్లుల్లో ఉందా? ఈ యు అనేది మనకు అచ్చుల్లో ఉందా లేదా హల్లుల్లో ఉందా? ఓకే, గుణితాల్లోనే కదా ఉంది, యా యా ఈ అని. సో అందుకే యూనివర్సిటీ అనేది గుణితాల్లో ఉంది కాబట్టి మనం ఏ యూనివర్సిటీ అనాలి, ఏ యూనివర్సిటీ. సార్ మరి అంబ్రెల్లాకి యాన్ వాడారు సార్ అంటే, అంబ్రెల్లా దీన్ని రాయండి. ఓకే, తెలుగులో రాయండి ఆ లేదా ఓకే, ఇది అచ్చుల్లో ఉంది కాబట్టి నేను యాన్ అంబ్రెల్లా అని రాశాను. ఇస్ ద క్లియర్? నెక్స్ట్ యూనిట్. యూనిట్ మనం యూనిట్ అందామా యూనిట్ అందామా? యూనిట్. సో మళ్ళీ ఇదే యు ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి ఏ యూనిట్ అంటాం. అలాగే యూనిఫామ్. ఏంటది? యూనిఫామ్. సో మనం యూనిఫామ్ అనేది అన్నాం. యు యు యా యా ఈ అనే దాంతో ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ అయితే ఏ పెట్టండి. ఓకే, ఏ యూనిఫామ్. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న టెస్ట్ తీసుకుందాం. నేను కొన్ని నౌన్స్ ఇస్తాను, దానికి ఏ వస్తుందా యాన్ వస్తుందా గెస్ చేయండి. మరి నాకంటే ముందే మీరే గెస్ చేసేయాలి. ఓకేనా? రైట్. డాలర్. డాలర్ అన్నాను. సో ఇక్కడ డా అనే దాంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది గుణితాల్లో ఉంది. సో ఏ డాలర్. వెరీ గుడ్. అమెరికన్ డాలర్. అమెరికన్ డాలర్ తో స్టార్ట్ అవుతుంది. గుడ్, యువర్ గెస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. an American dollar. Very good. Rupee. A rupee. Good. Indian rupee. Okay, Indian rupee ante E తో స్టార్ట్ అవుతుంది. Yes, an Indian rupee. Good. Teacher. T. So Tata TT గుణితాల్లో ఉంది. A teacher. Good. Next, government teacher. ఓకే, ఇక్కడ గాతో స్టార్ట్ అవుతుంది. గా కూడా మనకి హల్లుల్లోనే ఉంటుంది కాబట్టి ఏ గవర్నమెంట్ టీచర్. వెరీ గుడ్. ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్. ఓకే, ఈ యాన్ ఇంగ్లీష్ టీచర్. వెరీ గుడ్, బాగా గెస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎంప్లాయీ. ఎంప్లాయీ. సో ఏతో స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ సౌండ్. ఫస్ట్ లెటర్ చూసుకోవాలి, ఇంగ్లీష్లో కాదు తెలుగులో ఫస్ట్ లెటర్ చూసుకోండి. ఓకే, ఎంప్లాయీ. సో ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ ఎంప్లాయీ. యాన్ ఎంప్లాయీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో గాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రైవేట్ ఎంప్లాయీ. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి అని చెప్తా ఉంటాం కదా. సో ప్రైవేట్ ఎంప్లాయీ. సో ఇక్కడ పాప అదే సంథింగ్. ఓకేనా, గుణితాల్లో వచ్చింది కాబట్టి ఏ ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి ట్యాకిల్ విత్ ఏ ఆర్ యాన్. నౌ షల్ వి డైవ్ ఇన్ టు ద అనే ఆర్టికల్లోకి వెళ్దామా? ఎస్, ఈ ద అనే ఆర్టికల్ని మనం చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ఓకే, ఎలాంటి నౌన్స్ ముందు లేదా ఎలాంటి సిచ్యువేషన్లో మనం ద అనేది వాడాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ ద అనే ఆర్టికల్ని రిపీటెడ్ నౌన్స్ అంటే ఏదైనా ఒక స్టోరీ చెప్పేటప్పుడు మనం మొదటిగా ఒక నౌన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అది ఏదో ఒక పేరు లేకపోతే ఏదో కామన్ నౌన్ ఇంట్రడ్యూస్ చేసి అదే నౌన్ మళ్ళీ రిపీట్ అయితే, అంటే ఒకసారి మనం చెప్పిన నౌనే మళ్ళీ రిపీట్ అయితే ఆ నౌన్స్ని మనం దా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే, లాంగ్ లాంగ్ ఎగో దేర్ వాజ్ అ కింగ్. సో చాలా కాలం క్రిందట ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు అంటున్నాం. ఎవరు? సో ఒక కింగ్ ఉన్నారు అంటున్నాం తప్ప పర్టికులర్ అనట్లేదు కదా. అందుకే ఫస్ట్ టైం నేను వాడేటప్పుడు ఏ లేదా ఒకవేళ యాన్ ఉంటే యాన్ వాడుకోవచ్చు. సో దేర్ వాజ్ ఏ కింగ్. ఇదే కింగ్ మళ్ళీ ఎక్కడైనా స్టోరీలో రిపీట్ అయితే ద కింగ్ అనాలి. ఒకసారి చూద్దామా? సో ఇప్పుడు చూడండి, ద కింగ్ అంటే ఇక్కడ ఇతను వేరే రాజు కాదు, ఆల్రెడీ మనం ఒక కింగ్ గురించి చెప్పాం కదండి, అదే కింగ్ అనమాట. సో అలా మనం రిపీట్ అవుతున్నప్పుడు ద కింగ్ అనాలి. ఓకే, ద కింగ్ వాజ్ వెరీ బ్రేవ్. ఆ కింగ్ చాలా ధైర్యవంతుడు. వెరీ గుడ్. నెక్స్ట్ హీ లేదా ద కింగ్. ఇక్కడ మళ్ళీ 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 మనం వాడేటప్పుడు ఒక నౌన్ని రిపీటెడ్గా వాడేటప్పుడు మనం ద కింగ్ అనొచ్చు లేదా మనం ప్రొనౌన్స్ అయినా వాడుకోవచ్చు. ద కింగ్ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ డాటర్. ఆ కింగ్కి ఒక అందమైన కూతురు ఉంది అని చెప్పాను. ఓకే, సో ఆ కింగ్కి చూడండి, ఆ కింగ్కి ఒక అందమైన డాటర్ ఉంది. ఇక్కడ ఏ ఎందుకు పెట్టాను? మరి ఇక్కడ కూడా దా పెట్టుకోవచ్చు కదా. అంటే
బ్యూటిఫుల్ డాటర్ని నేను ఫస్ట్ టైం చెప్తున్నా. బ్యూటిఫుల్ డాటర్ ఉందని చెప్పి, సో ఈ బ్యూటిఫుల్ డాటర్ని స్టోరీలో ఫస్ట్ టైం చెప్తున్నా. అందుకే ఇక్కడ ఏ బ్యూటిఫుల్ డాటర్ అన్నాను. ఇప్పుడు అదే బ్యూటిఫుల్ డాటర్ మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి ఎక్కడైనా, సో అప్పుడు ద బ్యూటిఫుల్ డాటర్ లేదా ద డాటర్ ఓకే అని అనొచ్చు. చూద్దాం ఒకసారి. బట్ శ్రీ అనొచ్చు, ద డాటర్ అనొచ్చు. ద డాటర్ వాజ్ నాట్ బ్రేవ్, కానీ ఆ డాటర్ ధైర్యవంతురాలు కాదు. వన్ ఈజ్ స్పెసిఫిక్ ప్లేసెస్, అంటే నేను ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఉన్నాను, ఆ ప్లేస్ నీకు తెలుసు నాకు తెలుసు, అలాంటప్పుడు నేను ద అని వాడతాను. చూడండి, నేను బ్యాంక్లో ఉన్నాను, ఐఆమ్ ఎట్ ద బ్యాంక్ లేదా ఐఆమ్ ఇన్ ద బ్యాంక్. ఓకే, సో ద పెట్టాలి. ఐఆమ్ ఎట్ బ్యాంక్ అనకూడదు, ఐఎమ్ ఎట్ ద బ్యాంక్, అంటే విచ్ మీన్స్ ఆ బ్యాంక్ నీకు తెలుసు నాకు తెలుసు. లేదా ఆ ఊర్లో ఒకటే బ్యాంక్ ఉందనుకోండి, ఎక్కడున్నావు అనగానే నేను బ్యాంక్లో ఉన్నాను వచ్చాయంటే మళ్ళీ నువ్వు ఏ బ్యాంక్లో ఉన్నావు అని ఎదుటి వ్యక్తి అడగకూడదు కదా, ఎందుకంటే అది పర్టికులర్ బ్యాంక్, నీకు నాకు ఆ బ్యాంక్ తెలుసు, అలాంటప్పుడే దా వాడండి అంటున్నాను. లేదు సిటీలో చాలా బ్యాంకులు ఉన్నాయనుకోండి, ఓకే నేను ఏదో ఒక బ్యాంక్లో ఉన్నాను, నన్ను నువ్వు ఎత్తుక్కో, ఓకే నువ్వు వచ్చి నన్ను పట్టుకో, నేను ఏదో ఒక బ్యాంక్లో ఉంటాను, అప్పుడు ఐఎమ్ ఎట్ ఏ బ్యాంక్, నేను ఒక బ్యాంక్లో ఉన్నాను అని. ఓకే, చాలామంది వెతుకుతూ ఉంటారు, వెతికినప్పుడు చెప్తా ఉంటారు అతను ఎక్కడో ఒక బ్యాంక్లో ఉన్నాడు, హీఈస్ ఎట్ ఏ బ్యాంక్, ఏదో ఒక బ్యాంక్లో ఉన్నాడు, హీఈస్ ఎట్ ఏ బ్యాంక్, బట్ మనకు తెలియదు. అదే హీఈస్ ఎట్ ద బ్యాంక్ అనగానే వెంటనే వెళ్ళి పట్టేసుకోవచ్చు. ద బ్యాంక్ అని ఎప్పుడంటాం, నీకు నాకు ఆ బ్యాంక్ తెలిస్తే. ఇస్ ఇట్ క్లియర్? అది నేను చెప్పేది. ఓకే, సో ఆ పర్టిక్యులర్ ప్లేస్ నీకు నాకు తెలుసు. ఓకే, నెక్స్ట్ బెడ్రూమ్. సో మామ్ ఈజ్ ఇన్ ద బెడ్రూమ్, మమ్మీ బెడ్రూమ్లో ఉంది. డాడ్ ఈజ్ ఇన్ ద బెడ్రూమ్. ఓకే, సో మళ్ళీ ఏ బెడ్రూమ్ అని అడగకూడదు. సో ఆ బెడ్రూమ్ నీకు నాకు తెలుసుంటేనే, సో ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది కదా, సో డాడీ ఎక్కడ ఉన్నారనగానే డాడీ బెడ్రూమ్లో ఉన్నారండి, సో డాడీ ఈజ్ ఇన్ ద బెడ్రూమ్. ఓకే, స్పెసిఫిక్ ప్లేస్. నెక్స్ట్ మమ్మీ ఎక్కడ ఉన్నారు, మామ్ ఈజ్ ఇన్ ద కిచెన్, మామ్ ఈజ్ ఇన్ ద కిచెన్. వెరీ గుడ్. పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఆ పిల్లలు గ్రౌండ్లో ఉన్నారండి. ఓకే, మళ్ళీ ఏ గ్రౌండ్ అని కాదు, ఆ ఏరియాలో లేదా ఆ సరౌండింగ్లో ఒకటే గ్రౌండ్ ఉందనుకోండి, సో చక్కగా పిల్లలు గ్రౌండ్లో ఉన్నారు. ఓకే, సో ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద గ్రౌండ్ లేదా ద చిల్డ్రన్ ఆర్ ఎట్ ద గ్రౌండ్ అని అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ బుక్ ఎక్కడుంది, నేను ఇచ్చాను కదా నీకు బుక్, ఆ బుక్ ఎక్కడుందంటే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకేనా, ఆ ఇంట్లో ఒకటే టేబుల్ ఉందనుకోండి, అప్పుడు చెప్తా ఉంటారు ఏమని, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, టేబుల్ దగ్గర ఉంది వెళ్ళి తెచ్చుకో అని. ఓకే, సో విచ్ మీన్ స్పెసిఫిక్ ప్లేస్ చెప్తున్నాం అనమాట. ఓకేనా, ఆన్ ద టేబుల్. అలా ఇక్కడ మీకు ఏ నౌన్ అయినా, ఇక్కడ మీరు ఏ టేబుల్ అయినా లేకపోతే ఏ గ్రౌండ్ బెడ్రూమ్ ఏదైనా పెట్టుకోండి, కానీ ఈ ప్లేస్ నీకు అతనికి ఎదుటి వ్యక్తికి తెలిసి ఉండాలి అంటున్నాను. ఓకేనండి, సో అలా అనమాట. ఐఆమ్ ఇన్ ద క్లాస్ రూమ్, నేను క్లాస్ రూమ్లో ఉన్నాను వచ్చే అంటాం. ఓకే, ఐఆమ్ ఎట్ ద పార్క్, నేను పార్కులో ఉన్నాను నువ్వు వచ్చేయి, అంటే ఏదో ఒక పార్క్ కాదండి, సో నీకు నాకు తెలిసిన పార్క్ అయితేనే దా పెట్టండి అంటున్నాం. ఓకే, సో లైక్ దట్. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ యునిక్ థింగ్స్. ఈ ప్రపంచంలో అలాంటిది ఒక్కటే ఉంది, అలాంటి వాటిలో ఇంకొకటి లేదు. ఇస్ దట్ క్లియర్? సో ఇన్ దాట్ కేస్ వీ కెన్ యూస్, ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు, ద సన్, ద మూన్, ద ఎర్త్, ఓకే, ద స్కై, ఇలాంటివి చాలా ఉంటాయి కదా, ద తాజ్ మహల్ అట్లా కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది ఇంకొకటి లేదు. ఓకే, ద తాజ్ మహల్, ద చైనా వాల్, ఇలా. సో లైక్ దట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్, సో రివర్స్, ఓసియన్స్, ఓకే, డిజర్ట్స్ అండ్ యునైటెడ్ ప్లేసెస్, వీటన్నిటికి కూడా మనం దా వాడుకోవచ్చు. ఓకే, ద గంగా, ద యమున, ఇలా. నెక్స్ట్ ఓసియన్స్, ద రెడ్ సీ, ద పసిఫిక్, ద ఇండియన్ ఓసియన్, ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో డిజర్ట్స్, ఎడారి, ఓకే, ద థార్, ద సహారా, సో లైక్ దట్. నెక్స్ట్ యునైటెడ్ ప్లేసెస్, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఓకే, ద యుఎస్ఏ అంటూ ఉంటాం కదండి. నెక్స్ట్ ద యూకే, ఓకే, ద యునైటెడ్ కింగ్డమ్, సో ఇలా ద అని వాడవచ్చు. ఓకే, యునైటెడ్ ప్లేసెస్ అన్నిటి కూడా. సో నెక్స్ట్ హోలీ బుక్స్. సో ఆల్రెడీ వి నో దిస్, హోలీ బుక్స్కి ఇప్పుడు దా పెడతాం. ఓకే, ద భగవద్గీత, ద బైబిల్, ద ఖురాన్, లైక్ దట్. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో అంటే అదొక వ్యవస్థ, సో విచ్ మీన్స్ ద పోలీస్, ద అసెంబ్లీ, ద పార్లమెంట్, ద ఆర్మీ, ఇలా అనొచ్చు మనం చక్కగా. ఓకే, నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడు చెప్పినా సరే దా పెట్టండి. ఓకే,
సో ద వయలిన్ ఆర్ ద గిటార్, ఐఎమ్ ప్లేయింగ్ ద గిటార్, ఐఎమ్ ప్లేయింగ్ ఏ గిటార్ అనకూడదు, ఐఎమ్ ప్లేయింగ్ ద గిటార్. ఓకే, సో లైక్ దట్. ద వీణా, సో వీ కెన్ యూజ్ లైక్ దట్. నెక్స్ట్ గ్రూప్స్. సో గ్రూప్స్ ఇన్ ద సెన్స్, ఇది రిచ్ వాళ్ళందరినీ కలిపి, అంటే ధనవంతులందరినీ కలిపి ద రిచ్ అంటారు. అంటే ఆ మనుషులందరినీ కలిపి ఒక గ్రూప్ కింద కాల్ చేస్తాం, అందుకే ద రిచ్ అంటున్నాం. ఓకే, సో ఇది యాడ్జెక్టివ్ రూపంలో ఉండే నౌన్ అనమాట. ఇదంతా నౌన్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, షీ ఈజ్ అ రిచ్ విమెన్ లేదా హీ ఈజ్ అ రిచ్ పర్సన్, ఆ రిచ్ వేరు, వాళ్ళందరినీ కలిపి ద రిచ్ అంటాము అంటున్నాను. ఓకే, నెక్స్ట్ ద పూర్, పేదవాళ్ళందరినీ కలిపి ద పూర్ అంటారు. ద బ్లైండ్, సో ఈ బ్లైండ్ పీపుల్ అందరినీ కలిపి ద బ్లైండ్ అంటారు. ఓకే, ఇదంతా సింగులర్ కింద వాడతామండి. సో నెక్స్ట్ ద ఇంగ్లీష్, ద ఇంగ్లీష్. సో హియర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాట్లాడలే, ఇంగ్లీష్ మాట్లాడే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ద ఇంగ్లీష్ అంటున్నాను. ఓకే, సో ద బ్రిటిష్, అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళందరినీ కలిపి ద బ్రిటిష్ అంటారు. అలాగే ద తెలుగు, అంటే ఇక్కడ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి నేను ద తెలుగు అని అనొచ్చు అంటున్నాను. ఓకే, అయితే కొన్ని చోట్ల మనం అసలు ఆర్టికల్స్ వాడకూడదు. ఓకే, ఏ కానీ యాన్ కానీ కొన్ని చోట్ల వాడకూడదు. ఓకే, అసలు దా కూడా కొన్ని చోట్ల వాడకూడదు. అసలు ఎక్కడెక్కడ వాడకూడదు అనేది చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మనం పెట్టుకున్న పేర్లు, అంటే కామన్గా వాడుకునే పేర్లు కాకుండా మనం పెట్టుకున్న పేర్లు, ఎగ్జాంపుల్ మన పేర్లు అనుకోండి, రాము, సీత, గీత, రుక్మన్, ఓకే, దివ్య, ఇలా పేర్లు ముందు ఏ కానీ యాన్ కానీ దా కానీ వాడకూడదు. ఓకే, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంట్రీ నేమ్స్ ముందు, అంటే అవి కూడా నేమ్సే కదా, మనం పెట్టుకున్న పేర్లే కదా. సో ఇండియా, అమెరికా, ఓకే, ఈ ఆస్ట్రేలియా, దాని ముందు ఏ, యాన్, ద ఇలాంటివి ఏమీ వాడద్దు. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే ప్రాపర్ నౌన్స్కి మనం పెట్టిన పేర్లకి దా వద్దు అంటున్నాను. సహజంగా దానికంటే ఒక పేరు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పాయింట్, సో సిటీ నేమ్స్ ఉంటాయి కదండి, సిటీ అనట్లా నేను, ఆ సిటీకి పెట్టే పేరు ఉంటుంది కదా. సో లైక్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఇలాంటి వాటి ముందు దా వాడొద్దు. ఇన్ ద సేమ్ వే కంట్రీ నేమ్స్ ముందు కూడా దా వాడొద్దు అంటున్నాను. ఓకే, సో అమెరికా అంటే దా అమెరికా, దా ఇండియా అనకూడదు. ఓకే, సో ఇక్కడ మీకు ఒక లాజిక్ అర్థం కావాలి. మరి అమెరికా అంటే ఇందాక మనం ఏ యాన్ ఇలా వాడాం కదా, అంటే జాగ్రత్త వినండి. ఓకే, నేను అమెరికా అనట్లా, అమెరికన్ డాలర్ అన్నాను, అందుకే యాన్ అమెరికన్ డాలర్ అన్నాను. అదే నేను అమెరికా అనాలంటే ఏ ఉండదు, యాన్ ఉండదు, దా కూడా ఉండదు అంటున్నాను. ఇస్ క్లియర్? ఎందుకంటే అది పేరు. యాన్ ఇండియన్ రూపీ, సో ఇక్కడ మనం ఇండియా గురించి మాట్లాడలేదు, ఇండియన్ రూపీ గురించి మాట్లాడేటప్పుడు యాన్ ఇండియన్ రూపీ అని అనొచ్చు. ఓకే, సో సింపుల్గా మనం స్పోకెన్ మాట్లాడాలి అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోక్కర్లేదు బేసిక్గా. సో ప్రతిదీ 100% కరెక్ట్గా మాట్లాడాలని ఎక్కడ రూలే ఉండదు. మరి మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కాదండి, వర్బ్ పార్ట్. మనకు సబ్జెక్ట్ తర్వాత వర్బ్ పెడతామని చెప్పాను కదండి, ఆ వర్బ్ మీకు కరెక్ట్గా వినిపిస్తేనే, ఆ కరెక్ట్గా చెప్పడం వస్తేనే మీ ఇంగ్లీష్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోరు. ఓకేనా, ఇక్కడ నువ్వు ఏ పెట్టాలి, ఇది ఎందుకు పెట్టావు అని ఎవరు అడగరు. కానీ ఈ వర్బ్ ఉంది చూడండి, ఆ వర్బ్ మనలతో ఆడుకుంటుంది. ఆ వర్బ్ని మనం ఆడుకునేటట్టు తయారవ్వాలి. సో రేపటి నుంచి నేను నెక్స్ట్ సెషన్స్లో టెన్సెస్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. ఓకే, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవ్వట్లేదు అనుకుంటే సో మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. సో ఫర్ మంత్ వి చార్జ్ ఓన్లీ 1000 రూపీస్. మేము ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాము. కానీ ఆ 1000కి డబుల్ సర్వీస్ ఇస్తాం, విచ్ మీన్స్ ఏంటంటే క్లాసెస్ చెప్పడం, మీ హోంవర్క్ చెక్ చేయటం, ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీతోనే లైవ్గా చెప్పించటం, అండ్ దాన్ని మళ్ళీ మనం ఒక చిన్న ప్రెజెంటేషన్లా చెప్పించటం, ఒక రీడింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, వొకాబులరీ సెషన్స్ ఉంటాయి. సో ప్రతిదీ ఉంటుంది. వి చార్జ్ ఓన్లీ 1000 రూపీస్ పర్ మంత్. ఓకే, బేసిక్స్, మనకి ఈ బేసిక్స్ క్లాసెస్ అన్నీ కూడా నేర్చుకొని ఎదుటి వ్యక్తి మాట్లాడితే మనం రెస్పాండ్ అవ్వాలి, మనం అడగాలి. దీనికి 2 months కోర్స్ సరిపోతుంది చక్కగా. ఓకే, సో మనం అద్భుతాలు సృష్టించక్కర్లేదండి, ఎదుటి వ్యక్తి మాట్లాడింది మనం అర్థం చేసుకోవాలి, మనం రిప్లై ఇవ్వగలగాలి. ఓకే, సో ఇంతవరకు వస్తే చాలు. మనం పెద్ద పెద్ద ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి, అదంతా వేరే కోర్సెస్ ఉంటాయి వాటికి. ఓకే, సో ప్రస్తుతానికి మనకు చిన్న చిన్నగా అసలు నాకు ఏమీ రాదు,
కానీ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, నాతో మాట్లాడిపించండి అంటే 2 months కళ్ళు మూసుకొని అడ్మిషన్ తీసుకోండి. హ్యాపీగా మీకు ఒక రిజల్ట్తోనే మీరు బయటికి వెళ్తారు. ఓకే, సో అది మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్.